హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ కాలేజ్ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా యూనివర్సిటీలో జాబ్స్ అనమాట. గ్రూప్ సి క్యాడర్ కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండి. వీటికి మీకు శాలరీ 35,000 పర్ మంత్ ఉంటుంది. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళందరికీ కూడా ఎలాంటి ఫీజు ఉండదు. ఉమెన్ ఏ కేటగిరీ అయినా కూడా మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే bhu.ac.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ రిక్రూట్మెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి నాన్ టీచింగ్ పొజిషన్స్ అనమాట. దీనికి వెళ్తే అది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. రిక్రూట్మెంట్ సెల్లో మీకు ఏమేమి ఉన్నాయో అన్నీ వస్తాయి, నాన్ టీచింగ్ రిలేటెడ్వి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే జూనియర్ క్లర్క్ అనుకున్నాం కాబట్టి ఇది అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయాలి. ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఇది క్లిక్ చేయాలండి. అప్లై చేయడానికి మీరు ఇది క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదా, సైన్ అప్ అని క్లిక్ చేసి ఫస్ట్ మీ డీటెయిల్స్, ఈమెయిల్, పాస్వర్డ్, మొబైల్ నెంబర్ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసి సైన్ అప్ అని క్లిక్ చేయండి. తర్వాత లాగిన్ చేసి మళ్ళీ ఐడి పాస్వర్డ్ మీకు ఏదైతే ఇస్తారో ఆ ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుందన్నమాట అప్లై చేయడానికి. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేయాలండి. ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి ఇది క్లిక్ చేస్తానండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ మనకి ఇది ఏంటి అంటే బనారస్ హిందూ యూనివర్సిటీ వీళ్ళు మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి యూనివర్సిటీ నుంచి మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారు. నాన్ టీచింగ్ పొజిషన్స్ ఇవన్నీ కూడా గ్రూప్ సి కిందకు వస్తాయి, జూనియర్ క్లర్క్ పోస్టులు అనమాట. డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెక్ చేద్దాము. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 17th అండి. 17th ఏప్రిల్ ఈవినింగ్ 5 o'clock వరకు ఉందన్నమాట. అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసి 17th లోపు తర్వాత మళ్ళీ మీరు అది ప్రింట్ తీసుకొని దాంతోపాటు ఎన్క్లోజ్ చేసి అంటే మన టెస్టిమోనియల్స్ ఉంటాయి కదా, అవి ఎన్క్లోజ్ చేసి 22nd ఏప్రిల్ ఈవినింగ్ 5 o'clock వరకు పంపాలి. హార్డ్ కాపీ సబ్మిషన్ కూడా ఉంది. ఫస్ట్ అయితే మీరు ఆన్లైన్లో 17th ఏప్రిల్ లోపు అప్లై చేసుకోవాలి. తర్వాత 22nd ఏప్రిల్ వరకు హార్డ్ కాపీ సబ్మిట్ చేయాలన్నమాట. దీనికి ఫీజు ఎంత ఉంటుంది? అప్లికేషన్ ఫీజు అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఏ కేటగిరీకి చెందినా కూడా ఉమెన్ వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో రిమైనింగ్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కాకుండా ఎస్సీ ఎస్టీ పీహెచ్ ఉమెన్ కాకుండా రిమైనింగ్ వాళ్ళందరూ కూడా 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. అండ్ ఇక్కడ పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ చూడండి. గ్రూప్ సి కిందకు వస్తాయి. పోస్ట్ కోడ్ అండ్ పే లెవెల్ 2 ప్రకారం పే చేస్తారనమాట. 19,900 మినిమం బేసిక్ పే ఉంటుంది. 63,200 వరకు ఉంటుందన్నమాట బేసిక్ పే. మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మనకి మొత్తము 35,000 to 40,000 శాలరీ వస్తుందండి. మీకు ఇక్కడ చూడండి అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్ కిందకు వస్తుందంట, అంటే ఏ సెక్షన్లో అనేది. తర్వాత జూనియర్ క్లర్క్ పోస్టు అన్రిజర్వ్డ్ 80 ఇస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ 20, ఎస్సీ 28, ఎస్టీ 13, ఓబీసీ 50 అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా ప్రతి కేటగిరీకి ఇచ్చారు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ అన్రిజర్వ్డ్లో ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 2nd class గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 6 months ఆఫ్ ట్రైనింగ్ ఆన్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్ ఫర్ ఆఫీస్ ఆటోమేషన్, బుక్ కీపింగ్ అండ్ వర్డ్ ప్రాసెసింగ్. అంటే మీకు గ్రాడ్యుయేషన్ 2nd classలో ఉన్నా కూడా దాంతోపాటు ఒక 6 months పాటు మీ కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఒక సర్టిఫికేట్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. మీరు ఒక 6 months మినిమం కంప్యూటర్ నాలెడ్జ్, ఆఫీస్ ఆటోమేషను, లేదంటే బుక్ కీపింగ్ అండ్ వర్డ్ ప్రాసెసింగ్ ఏది ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి కంప్యూటర్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారండి, టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అంటే టైపింగ్ స్కిల్స్ అనేది మీకు రావాలి. మినిమం మీకు ఎంత టైపింగ్ స్పీడ్ ఉండాలంటే 30 words per minute ఇంగ్లీష్లో టైప్ చేసేలాగా ఉండాలి. ఒకవేళ హిందీలో అయితే కనుక 25 words per minute టైప్ చేసేలాగా ఉండాలి. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏది వచ్చినా పర్వాలేదు, మీరు ఎలిజిబుల్ అవుతారు. లింక్ కూడా చూపించాను. సో ఆ విధంగా వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకునే ముందు ఇక్కడ ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదువుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే ఇక్కడ ఇచ్చారు recruitment@bhu.ac.in. దీన్ని కాంటాక్ట్ చేయొచ్చు. దీనికి మెయిల్ పెడితే మీ క్వరీస్కి ఆన్సర్స్ ఇస్తారనమాట.
ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి జనరల్ వాళ్ళు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ విడోస్, డైవర్స్ ఉమెన్ 35 ఇయర్స్ వరకు ఛాన్స్ ఇస్తున్నారు వాళ్ళకి. సో ఈ విధంగా మీరు ఏజ్ రిలాక్సేషన్ చెక్ చేసుకోండి. లాస్ట్ డేట్ మీకు 17th ఏప్రిల్ వరకు ఉంది ఆన్లైన్లో. bhu.ac.in మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ అనమాట. దానికి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదా, ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెల్, హోల్కర్ హౌస్, BHU వారణాసి 221005 UP. దీనికి మీరు 22nd 4th లోపు ఈ అప్లికేషన్ తీసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసి దాంతోపాటు మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, మీకు ఏజ్ ప్రూఫ్, తర్వాత మీ క్వాలిఫికేషన్ అంటే మీరు డిగ్రీ చేసుంటే దాని సర్టిఫికేట్, తర్వాత మార్క్ లిస్టులు, ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అది. దీనికి ప్రస్తుతానికైతే మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఒకవేళ ఉంటే మీరు అది కూడా ఎన్క్లోజ్ చేయండి. ఈ విధంగా ఇవన్నీ కూడా పెట్టి మీరు హార్డ్ కాపీ పంపించాల్సి ఉంటుంది అనమాట 22nd ఏప్రిల్ వరకు. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్ కాబట్టి ఇమీడియట్గా జాబ్ కావాలి, మాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా అప్లై చేసుకోండి. అండ్ అప్లికేషన్ ఫీ లేని వాళ్ళైతే ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.